మరి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 56.33% ఉన్నటువంటి బీసీలకు మరి ఎంత వాటా దక్కాలి? కనీసం ఈ 56% అన్న దక్కాలి కదా. మరి దక్కాలన్నప్పుడు ఈ 42% రిజర్వేషన్ అమలైతే కొన్ని చోట్ల ఓపెన్లో కూడా బీసీలు గెలుస్తారు. అప్పుడు బీసీల వాటా బీసీలకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇక విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా, ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి తీసుకొచ్చిండ్రు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆ రాష్ట్రాల ఇష్టం అంటే 10%కి 10% అని చెప్పేసి కాక అప్లై చేసి పడేసిండు. అక్కడ అమలవుతూ ఉంది. దీని ద్వారా అంటే 10% కూడా లేనటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్ ఇవ్వడము. తర్వాత ఇక్కడ 56.33% ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం, అసలు యాక్చువల్గా అసలు లెక్కలైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత, జనగణన కులగణన చేసిన తర్వాత 60%కి పైగా బీసీల జనాభా ఉందనేటువంటిది తేలిపోతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశం మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని ద్వారా మొత్తం మీద మాకు నష్టపోతూ ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బీసీల రిజర్వేషన్ తేలే వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడం ఆపమని కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళ వాటా ఏదో వాళ్ళకి తేల్చిన తర్వాత తేలిస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. తర్వాత ఆలోచన చేయడంతో పాటు ఇక్కడ ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రయత్నం చేయాలి. మరి ఏమైతే దీనికి కోర్టు కేసులు అడ్డం వస్తాయని చెప్పేసి మళ్ళీ మాట చెప్తారు. మరి కోర్టు కేసులు అడ్డం వస్తాయి అనుకున్నప్పుడు అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సినటువంటి అవసరం లేకుండానే, ఈ 9th షెడ్యూల్లో పెట్టకుండానే ఉభయ సభలు అక్కడ పార్లమెంట్లో, అక్కడ లోక్సభ రాజ్యసభ ఉభయ సభలు కూడా ఆమోదం పొందకుండానే బీసీల రిజర్వేషన్ని అమలు చేసుకునేటువంటి ఆస్కారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అరే ఎట్లుంటుంది అంటే 100% ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీసీలలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల నుంచి ఎవరైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి, ఒక వార్డు మెంబర్ కూడా నిల్చోలేదు, గెలవలేదు, కంటెస్ట్ చేయలేదు. ఇప్పుడు చాలా అంటే అసలు యాక్చువల్గా యాచక వృత్తిలో ఉన్నటువంటి చాలా కులాలు కూడా బీసీలో ఉన్నాయంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇంకా చాలామంది నమ్మరు. బాలసత్తులు కానీ తర్వాత ఇక్కడ గంగిరెద్దుల వాళ్ళు కానీ, ఆ తర్వాత ఇది వంశరాజులు కానీ, రకరకాలుగా ఇట్లా చాలా కులాలు కూడా అంటే ఇప్పటికి కూడా అంటే ఇక్కడ కాకిపడగలోళ్ళు కానీ ఇట్లా చాలా కులాలు కూడా ఇప్పటికి కూడా యాచక వృత్తిని అంటే అడుక్కునేటువంటి వృత్తిని కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని తర్వాత ఇక్కడ ఎవరికి కూడా ఈ వాటా దక్కలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు. తర్వాత ఇక్కడ ఇప్పటి వరకు ఒక కనీసం ఇక్కడ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు కూడా కాలేదు. కాబట్టి వీళ్లకు అవకాశాలు లభించాలంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే 100% సక్సెస్ అవుతుంది. అప్పుడు కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి, తర్వాత అక్కడ విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు బడిముఖం చూడనటువంటి, ఇప్పటి వరకు కనీసం ఒక ఉద్యోగం, ఒక చిన్న ప్యూన్ ఉద్యోగం కూడా సంపాదించినటువంటి కులాలు బీసీలలో చాలా ఉన్నాయి. కాబట్టి ఆ కులాలను ఆధారంగా చేసుకొని 100% ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి వెసులుబాటు, అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. కానీ అట్లా కాకుండా మేము మా పని అయిపోయింది, మేము బిల్లు పెట్టేసినాం, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించేసినాం అని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తే 100% బీసీల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇప్పుడు చర్చ జరుగుతూ ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. తర్వాత ఏడాదిన్నరగా అవి మొత్తం కూడా ఏడాదిన్నరకు పైన అక్కడ సర్పంచులు కానీ, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత ఏవి లేకుండా దారుణమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది స్థానిక సంస్థల్లో. అయితే ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు పెట్టాలి, తర్వాత ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 100% ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో బరాబర్ దెబ్బపడతనేటువంటి మాట మాత్రం కనిపిస్తూ ఉంది. అందుకని ఇక్కడ కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. ఏమంటుంది, 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన తర్వాతనే, అమలు చేసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తా ఉంది. అంటే మొత్తం మీద అన్ని పార్టీలు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాయి. తర్వాత ఆలోచన చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఎందుకంటే బీసీలో వచ్చినటువంటి చైతన్యం ఆ దిశగా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి అటువంటి నిర్ణయం అంటే 42% రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ, తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో కానీ అవి తీసుకొచ్చినప్పుడు మాత్రమే
100% ఇక్కడ మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ పార్టీ అయితే అన్యాయం చేస్తుందో ఆ పార్టీని బొందబెట్టేటువంటి కార్యక్రమం బరాబర్ జరుగుతుంది అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నటువంటి మాట. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.